హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? మీరందరూ బావుండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరెలా ఉన్నారు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అంతే కాకుండా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసారనుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ కూడా మర్చిపోవద్దు. ఈరోజైతే చాలా చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోయే రెసిపీ. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే రెసిపీ అండి. ఇది పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌లో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా మన రెసిపీలోకైతే వెళ్ళిపోదాము. ఇక్కడైతే పొటాటోస్ అండి. ఒక 4 పొటాటోస్ తీసుకున్నాను. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒక 4 పొటాటోస్‌ను కట్ చేసుకొని, కొద్దిగా వాటర్ వేసేసుకొని, ఉప్పు వేసుకొని ఉడికించుకుందాం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి. చేయాలి కదా అండి. కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. దాంతో పాటు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు కదా! అయితే ఇక్కడ రవ్వ కావాలండి దానికి. ఇక్కడైతే ఆలుగడ్డలైతే మంచిగా ఉడికిపోతున్నాయి. ఇక్కడ రవ్వ ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు రవ్వకు 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. చూస్తున్నారు గదా! 2 కప్పుల వాటరు. దాంతో పాటు ఇందులో కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. దాంతో పాటు జీలకర్ర. జీలకర్ర లేదు అనుకుంటే ఓమ వేసుకోవచ్చు. ఎందుకంటే డైజెషన్ కావడం కోసం జీలకర్ర, ఓమ మంచి స్మెల్ గూడా వస్తది. ఇది ఈ విధంగా మరుగు వచ్చిన తర్వాత, మంచిగా మరిగిన తర్వాత వాటరు అప్పుడు మనము బొంబాయి రవ్వ వేసేసుకొని మంచిగా కలపాలండి లో ఫ్లేమ్‌లో. లేకపోతే ఎలా అవుతుందో తెలుసు కదండీ ఉప్మా రవ్వ. అందుకనే అక్కడే ఉండేసి ఒక 2 మినిట్స్ ఫాస్ట్‌గా తిప్పేసామనుకోండి మొత్తం దగ్గరకయిపోతుంది. ఈ విధంగా దగ్గరకయిపోయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇంక నెక్స్ట్ ప్రాసెస్‌లో వెళ్ళిపోదాం. ఆలుగడ్డలేమైనా చూద్దాం. పొటాటోస్ అయితే ఉడికిపోయాయి, చల్లారాయి. నేను తొక్క తీసి పక్కన పెట్టేశాను. నేను స్మాషర్‌తో స్మాష్ చేస్తున్నానండి. మా చిన్న బాబు "ఏం చేస్తున్నావు మమ్మీ" అని చెప్పి వస్తున్నాడు. వచ్చేసి నేను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పి వచ్చాడండి. వాడుకు తినేదే ఇంత గాని, ఎన్ని రకాల వంటలు కావాలో, ఏమి ఎలా ఉన్నా గానీ వంకలు పెడుతూనే ఉంటాడండి వాడు. ఇప్పుడైతే వాడు హెల్ప్ చేస్తున్నాడు. ఇవి అంటే చాలా ఇష్టమండి. ఈ రెసిపీ అంటే చాలా చాలా ఇష్టము. మా మమ్మీ 8 పెట్టు, 10 పెట్టు నేను తింటా స్కూల్‌లో అని చెప్పాడు. ఇంకా వాని కోసమన్నా చేస్తున్నాను. ఇప్పుడైతే మంచిగా స్మాష్ అయిపోయిన తర్వాత కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి. కొంచెం స్మెల్ ఒస్తది. పిల్లలు తినరు. దాంతో పాటు నిమ్మరసం, కొద్దిగా చాట్ మసాలా పౌడర్, చట్పటా ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా! ఇందులో మీరు కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. కానీ మా చిన్న బాబండి మొత్తం తీసి పడేస్తాడు. వాడు తిననే తినడు. అందుకని చెప్పి ఇంకా స్కూల్‌లో లేట్ అయితదని చెప్పి నేను అవన్నీ ఏమి ఎయలేదు. మీ పిల్లలు తినేవాళ్ళైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇంకా మంచిగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ అయితే చేసి పెట్టేసుకుందాం. చూడండి ఈ విధంగా. కొద్దిగా వాటర్ తీసుకోవాలండి. ఎందుకంటే మనకు ఉప్మా రవ్వ అనేది కొంచెం గట్టిగా అయిపోతది కాబట్టి కొంచెం చేతుకు వాటర్ కలిపేసుకొని ఈ విధంగా మనము చిన్న చిన్న గారెల్లాగా చేసేసుకొని, ఈ పొటాటోస్ ఉన్నది గదా! స్టఫింగ్ అందులో పెట్టి మనము ఫిలప్ చేయాలండి. చూద్దాం. చాలా ఈజీగా ఫిలప్ అయిపోతదండి. ఎందుకంటే ఉప్మా రవ్వ మనకు తొందరగా మనం ఏ షేప్ అంటే ఆ షేప్‌లో వచ్చేస్తదండి. కొద్దిగా వాటర్ తడిపేసుకుంటూ చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తినే షేప్ అంటే మనం పిల్లలు రౌండ్‌గా ఉంటే తింటారా? లేదా స్క్వేర్‌లో ఉంటే తింటారా? లేదా కోన్ షేప్‌లో ఉంటే తింటారా? అనేది మీకు తెలుసు కదా! ఆ పిల్లలకి ఇష్టమైన షేప్‌లో చేసివ్వండి. అప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారండి. బాక్స్ ఓపెన్ చేసి చూడగానే మంచిగా రెడ్ కలర్‌లో కనబడుతుంటే పిల్లల నోట్లో వాటర్ వస్తూ ఉంటాయండి. పిల్లలు మజా చేస్తూ ఉంటారు. ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి. ఈ విధంగా సింపుల్‌గా తొందరగా అయిపోతదండి. చాలా చాలా ఈజీ. ఆయిల్ గూడా ఎక్కువ పీల్చుకోదు. చూసారు కదా! నేనైతే అన్నీ గూడా కబాబ్ షేప్‌లో చేసేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ ఆయిల్ అయితే ఫుల్లు వేడుండాలి. కానీ వేసే ముందు మాత్రం గ్యాస్ అనేది మొత్తం సిమ్‌లో ఉండాలండి. ఎందుకంటే ఒకవేళ మనము సరిగా ఫిలప్ కాకపోతే అంటే పొటాటో బయటికొచ్చేసిందనుకోండి, మొత్తము ఆయిల్ అంతా పాడైపోతది. అందుకే సిమ్‌లో పెట్టేసి మీరు ఇందులో వేసేసుకొని బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు గదా! చాలా చాలా యమ్మీగా కనబడుతున్నాయి గదండీ! ఈ వీడియో గాని మీకు నచ్చిందనుకోండి, ఖచ్చితంగా లైక్ చేయాలి, సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి రెసిపీతో, మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. చూస్తున్నారు కదా! మీ పిల్లలు ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.